హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ నెల పింఛన్లకు సంబంధించి కీలక మార్పులు వీరికి మాత్రమే పంపిణీ, లిస్ట్ విడుదల చెక్ చేసుకోండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. గుడ్ న్యూస్. వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో ఏపీలో పెన్షన్ల పైన కొద్ది రోజులుగా రాజకీయ చర్చ జరుగుతుంది. అర్హత లేని వారు పెన్షన్లు పొందుతున్నట్లు క్షేత్రస్థాయిలో పరిశీలనలో అధికారులు గుర్తించారు. దీంతో పెన్షన్లు తొలగింపైన కొందరికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. దీంతో రాజకీయంగా విమర్శలు అయితే మొదలయ్యాయి. ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇచ్చిందనమాట. ఇంకా కొందరు ఆందోళన కొనసాగుతుంది. ఇక సెప్టెంబర్ 1న పెన్షన్ల పంపిణీ పైన ప్రభుత్వం ప్రకటన అయితే చేసిందనమాట. సో ఏంటనేది చూద్దాం. ఇక దివ్యాంగుల పెన్షన్ విషయంలో కొనసాగుతున్న చర్చ పైన వేళ సర్ప్ అనేది స్పష్టత ఇచ్చిందనమాట. పెన్షన్ కొనసాగింపు పైన ప్రకటన చేసింది. దివ్యాంగులందరికీ సెప్టెంబర్లో యథావిధిగా నోటీసులు వచ్చినా రాకపోయినా యథావిధిగా కొనసాగుతున్నాయని చెప్పేసి పెన్షన్లు అందుతాయని, దీనిపైన ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే విధంగా సర్ప్ అధికారులు అయితే స్పష్టం చేశారు. పింఛన్లు నిలిపివేస్తున్నామంటూ పలువురు దివ్యాంగులు ఇటీవల నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆందోళన వద్దు, పెన్షన్ వస్తుందని భరోసా ఇస్తూ మంగళవారం నుంచి వారందరికీ మెసేజ్లు కూడా పంపుతున్నారు. దివ్యాంగ పెన్షన్ సంబంధించి ఇటీవల సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్, రీవెరిఫికేషన్ చేశారు. ఇందులో 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి సెప్టెంబర్ నుంచి పెన్షన్ నిలిపివేస్తున్న నోటీసులు అయితే ఇచ్చారు. ఇక పెన్షన్ నిలిపివేత పైన వివాదం రాజకీయ మలుపు తీసుకుంది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతో సర్ప్ అధికారులు సీఎం చంద్రబాబు చర్చించారు. సెప్టెంబర్లో యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికి కూడా పెన్షన్ కోత ఉండదని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. నోటీసులు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న విధంగానే పెన్షన్ల పంపిణీ యథావిధిగా కొనసాగుతుందని, అందరికీ సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ ఏర్పాటు చేస్తున్నారనమాట. అనర్హుల విషయంలో భవిష్యత్ కార్యాచరణపైన సెప్టెంబర్ 4లో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారనమాట. సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి.